మేము బ్రైట్ బిజినెస్ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ చేసాం 6 months. ఓకే దాని తర్వాత పెయిడ్ ఇంటర్న్షిప్తో మేము మొరిషియస్ వెళ్తున్నాం. ఫ్రమ్ నిజామాబాద్ టు మొరిషియస్ ఫర్ 6 months పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే ఎన్ని మంత్స్ ఉంది ఈ కోర్సు? అక్కడ మాకు 6 months ఉన్నది, 6 months కోర్సు. దాని తర్వాత మాకు పెయిడ్ ఇంటర్న్షిప్ మొరిషియస్లో 6 months. ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి మీరు ఫ్లై అవుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ నా ఫస్ట్ టైం ఫ్లయింగ్ అవడం కూడా ఫస్ట్ టైం. అది కూడా ఈ మా బ్రైట్ బిజినెస్ కాలేజ్ నుంచి ఫ్లయింగ్ అవడంతో నాకు చాలా గర్వకారంగా ఉన్నది. ఫ్యామిలీ సపోర్ట్ కానీ అక్కడ ట్రైనింగ్? మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ సపోర్టు. సాయి సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక మీ ఫ్యూచర్ కూడా బాగా సెట్ అవుతుంది, సో మీ ఫ్యూచర్ కూడా బాగా సెట్ అవుతారు అక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తే. సో అందుకనే మేము అక్కడికి సెలెక్ట్ అయ్యి మేము ఫర్ 6 months ఇంటర్న్షిప్కి వెళ్తున్నాం. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అసలు ఈ కోర్సు తీసుకుని? ఫస్ట్ ఆలోచన అయితే మేము యాక్చువల్లీ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇక కెరీర్లో కొంచెం సెట్ కావాలి, అదే ప్రైవేట్ జాబ్ అయితే కష్టం అని చెప్పేసి నాకు కొంచెం ఇక కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. నా కుకింగ్ ఇంట్రెస్ట్తో ఏదో ఒక కోర్స్ నేర్చుకొని పోతే దానికి మనకు బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్లో సెలెక్ట్ చేసి అంటే చూసుకుంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రైట్ బిజినెస్ కనిపించింది. సో అందులో జాయిన్ అవ్వడం అయింది. అక్కడ మేము 6 months ఇంటర్న్షిప్ అంటే చదువుకోవడం జరిగింది. దాని తర్వాత మాకు ఇంటర్వ్యూస్ నేర్పిస్తూ మాకు మొరిషియస్ ఇంటర్వ్యూస్ పెట్టాను. సో అందులో సెలెక్ట్ అయ్యి మాకు గుడ్ స్టైఫండ్తో పాటు అకామిడేషన్తో పాటు మాకు మొరిషియస్లో ఇంటర్న్షిప్ కాలేజ్ ప్రొవిజన్. లేదు అవన్నీ ఏం చెప్పలే, కానీ గుడ్ పర్లేదు. అంటే ఇంకా మీలాగా ఈ కోర్సు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎలాంటి సజెషన్స్? నేను మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే చెప్తా, ఎందుకంటే కెరీర్లో కొంత తొందరగా సెట్ కావాలి షార్ట్ టైం అని అంటే ఈ క్రాఫ్ట్ కోర్స్ ఈ హోటల్ మేనేజ్మెంట్ తీసుకొని చేస్తే అది కూడా జల్దీ కెరీర్లో సెట్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా ఈ ఫీల్డ్ అయితే జల్దీ వెళ్ళిపోవచ్చు. ఏం చెప్తారు ఇంకా ఫైనల్? సో హోటల్ మేనేజ్మెంట్ అనేది గుడ్ ఫర్ కెరియర్. ట్రైనింగ్లో కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలంటే? ఐఎమ్ సింగిల్ పేరెంట్ సన్. మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో మా మదర్ విష్తోనే నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయినా. సో మా సార్ కూడా సపోర్ట్ చేస్తారు, సాయి సారు. సో సపోర్టింగ్ వల్లనే నేను నా ఫ్యూచర్ ఇంటర్న్షిప్లో కూడా నేను ఎక్కడైతే ఏమైతే స్కిల్స్ అని నేర్చుకున్నానో అక్కడ చూపించి నా బెస్ట్ చూపించి అక్కడ మన నిజామాబాద్ పేరు కానీ మా కాలేజ్ పేరు కానీ ప్రూవ్ చేసుకోవాలని. అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సారు స్టార్టింగ్లో ఎలా అయితే చెప్పిండో అదే విధంగా ఇప్పుడు చేసి చూపించిండు. అప్పుడు 6 monthsలో సెటిల్ చేస్తా అన్నాడు. నేను జాయిన్ అయింది సెప్టెంబర్లో జాయిన్ అయినా, లేటే జాయిన్ అయినా. ఇంకా నాకు ప్లేస్మెంట్ అనేది నవంబర్లో వచ్చింది. నవంబర్ ప్లేస్మెంట్ వస్తే వీసా ప్రాసెస్ అంతా అయ్యేసరికి March 1st ఇవాళ సార్ పంపిస్తున్నాడు మొరిషియస్కి. సెలెక్ట్ అయినా నేను యాజ్ ఏ హౌస్ కీపింగ్ ఇంటర్న్గా నేను సెలెక్ట్ అయినా ప్యారడైజ్ 5-star హోటల్ అండ్ రిసార్ట్స్. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ చెప్పి అరే అందరూ ఇట్లానే చెప్తారు అనుకున్నా, బట్ చేసి చూపించిండు. నాకు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే షార్ట్ టైంలో నా ఏజ్ ఇప్పుడు జస్ట్ 19, నేను ఈ టైంలో సెటిల్ అవ్వడం అంటే అది నాటే ఈజీ. చాలా హ్యాపీగా ఉంది అన్న. అన్న వాళ్ళు టీచ్ చేసేది టీచర్స్ టీచ్ చేస్తారు, ట్రీట్ చేసేది ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. అన్న కాలేజ్లో బ్రైట్ బిగినర్స్ కాలేజ్ అది, సాయి సార్ అని చెప్పేసి MD సార్ అంటారు. చాలా బాగా చూసుకుంటారు. కాలేజీలో ఉన్నంతసేపు కాలేజ్, బయట ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇటు వచ్చినా కానీ ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పరా, మేము చూసుకుంటాం, కాలేజ్ నీకు అండగా ఉంటుంది, ఈడ ఎట్లా చూసుకుంటావు, నువ్వు బయటకు వెళ్ళినాక కూడా అంతే నీకు సపోర్ట్గా ఉంటాం అన్నట్టు చెప్పారు అన్న. అన్న ఆల్రెడీ నేను 3 జాయిన్ చేసిన అన్న. నా తర్వాత అది చెప్పిన వాళ్ళు కూడా నమ్మలే, నా మాటలు నమ్మకాన్ని కాలేజ్కి వచ్చి చూడండి అని చెప్పిన. కాలేజ్కి వచ్చి చూసిరు. ఎట్ ఏ టైం వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్కి ఫీజు కట్టేసిరు, జాయిన్ అయిపోయారు. వాళ్ళు 2 monthsలో వెళ్ళిపోతారు అన్న. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ వల్లనే చేస్తారు ఇంతవరకు వచ్చింది మేము.